వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. ఈరోజు బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఏదైతే అమెరికాకు సంబంధించిన FBI కోర్టు ఏదైతే సంచలన వ్యాఖ్యం తీర్పు ఇచ్చిందో, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోళ్లలో అదానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఒప్పందాలు జరిపిందో అందులో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అందులో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయని చెప్పిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి సంచలనమైపోయి వార్తతో ఇప్పటిదాకా మౌనంగా ఉన్న జగన్ నిన్న ప్రెస్ ముందుకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అతను మాట్లాడారు. అయితే ఆ మాట్లాడిన ప్రెస్ సమావేశంలో ఏదైతే అన్నదో అతను చాలా పెద్ద ఎత్తున వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటిది అదానితో ఏదైతే ఒప్పందాలు జరిపారో ఆ అదానితో జరిపిన ఒప్పందాలకు సంబంధించింది నాకు ఎలాంటి పాత్ర దాంట్లో లేదు, నేను ఎందుకు దాంట్లో అవుతాను, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వాళ్ళు చేసుకున్న దాంట్లో నేను ఒక మీడియేటర్ మాత్రమే. నాకు అనేక సార్లు అదాని కలిశారు. కేవలం నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన ఆయన వచ్చి నాతో కలిశారు, అనేక సందర్భాలలో కలిశారు. కేవలం ఇదే విషయం కాదు, నా పేరు ఎక్కడన్నా ప్రస్తావించారా, FBI కోర్టు కానీ లేకపోతే అదాని కానీ నేను డబ్బులు ఇచ్చినట్టుగా ఎక్కడ ప్రస్తావించారా, దీనికి సంబంధించి మన రాష్ట్రం మన దేశంలో కూడా అలాగే ఏదన్నా ఒకవేళ ఏదన్నా బయటి కంపెనీ వచ్చేసి ఇక్కడ రాయితీలు పొందితే అక్కడ ఏదైనా జరిగితే దాని మీద నేను కూడా కేసు వేస్తే జాయ్ బిడెన్ నా దగ్గర నుంచి లంతం తీసుకోవాలంటే కూడా మీరు ఇలాగే చేస్తారా అన్నట్టుగా ఘాటుగా అతను మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మనం నిర్వహించిన ఈ సెక్కీభవ కార్యక్రమానికి బిగ్ డిబేట్ కార్యక్రమానికి ఈరోజు ముందుగా ప్రధానంగా టీడీపీ నాయకురాలు అయినటువంటి ఆశా బిందు గారు మనతోటి ఈరోజు లైవ్లో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ గారు కూడా విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మాతో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వైకాపా నాయకులైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు కూడా మనతోటి ఇప్పుడు జాయిన్ అవుతారు. ప్రస్తుతం మనం నిన్న ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఫస్ట్ సారి మీడియా అదంతా తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఆ మాట్లాడిన విషయాలను మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మరి చలకెళ్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే ద ప్రెస్ మీట్. ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, పవర్ ఉత్పత్తి చేసినా, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక 50 పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా, వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సెస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు ఈ ఏరియాలన్నీ చూసుకుంటే, బికాస్ ఆఫ్ ఎడారులు దేర్. అక్కడ గుజరాత్లో కచ్చు, రాజస్థాన్లో కూడా ఒక ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి. కానీ కన్వీనియంట్గా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా మర్చిపోతున్నారు ఏంటంటే, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు? ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన మరో ₹2 పర్ యూనిట్. అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ ₹1.99 లేకపోతే ₹2 లేకపోతే ఎవడన్నా ₹2.10 ఎవడన్నా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంతో తెలుసా? మరో ₹1.98. మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్సు. ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు ₹1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే, మ్యానుఫ్యాక్చర్ చేసినా, రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, పవర్ ఉత్పత్తి చేసినా, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక 50 పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా, వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సెస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు ఈ ఏరియాలన్నీ చూసుకుంటే, బికాస్ ఆఫ్ ఎడారులు దేర్. అక్కడ గుజరాత్లో కచ్చు, రాజస్థాన్లో కూడా ఒక ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి.
కానీ కన్వీనియంట్గా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం మర్చిపోతున్నారు ఏంటంటే ఓకే రైట్. ఇప్పుడు ఏదైతే జగన్ మాట్లాడారో మనం కళ్ళారా చూసాం. ప్రస్తుతానికి ఏదైతే గుజరాత్లో ఒకవేళ కనుక మనకి ప్రొడ్యూస్ చేస్తే మాత్రం అక్కడ ఏదైతే ట్రాన్స్మిషన్కు సంబంధించిన ఏదైతే కాస్ట్ పడుతుందో ఏదైతే 1.98 పైసలకు సంబంధించి అట్లా కాకుండా దాని మీద ఇంకా ₹2 ట్రాన్స్మిషన్ ఛార్జెస్గా పెట్టవలసి వస్తుంది. కావాలనే కట్టుకథలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే కొన్ని పత్రికల పేర్లు, కొంత టీవీ ఛానల్స్ పేర్లు చెప్పుకుంటూ అతను వెళ్ళాడు. ఈ నేపథ్యంలో ఆశా బిందు గారు మీరు చెప్పండి, ఫస్ట్ యాజ్ ఎ టీడీపీ నాయకురాలు గారిగా ఈరోజు జగన్ చెప్పిన ప్రెస్ మీట్ను మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనికి ఎలా దీని మీద మీ కామెంట్స్ ఏంటి? అలాగే ఒక్క నిమిషం మ్యామ్. అలాగే మనకు సంబంధించిన వెంకటేశ్వర రెడ్డి గారు, వైకాపాకు నాయకులైన వెంకటేశ్వర రెడ్డి గారు మనకు వచ్చారు, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అలాగే బీజేపీ నాయకులైన వెంకటరెడ్డి గారు కూడా వచ్చారు, అతను కూడా చూద్దాం. ఇప్పుడు ఆశాబిందు గారు మీరు చెప్పండి, ఇప్పుడు నిన్న జమీల్ గారు ప్లీజ్ ఆ ముగ్గురు వాదన కంటే కొంచెం ప్రజల వాదన చేస్తే వాళ్ళు ఎట్లా పోట్లాడుకుంటారు కదా, అది లేకుండా చూద్దామని అనిపించింది సార్. అనుమతిస్తే నేను మాట్లాడతాను. అరే రామన్ గారు చాలా మీరు క్షమించాలి, ఎందుకంటే ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అనేది అయితే మన దగ్గర ఉన్నదో దాని గురించే నేను ఫస్ట్ మేడం గారికి వెంకటేశ్వర రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరి వెంకటేశ్వర ఇఫ్ యూ అగ్రీడ్ విత్ దిస్ మరి చెప్పినట్టు రామన్ గారు ఏదో చెప్పారు, ఇఫ్ యూ అగ్రీడ్ విత్ దిస్ పర్టికులర్ పాయింట్ కెన్ ఐ ఆస్క్ హిమ్ టు జస్ట్ కంటిన్యూ విత్ డెఫినెట్లీ సర్. అదే సరైన ప్రకారం. క్యారీ ఆన్ రామన్ గారు చెప్పండి, అదే విశ్లేషణ. నాకు పక్షపాతం లేదు కదా, నేనేమంటున్నాను సార్. థ్యాంక్ యూ జమీల్ గారు, మన బిందు గారు మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే మొదలు పెడితే మీరు అందరూ కొట్లాడుకున్నాక నేను చెప్తే లాభం లేదని అంతకనే ఎవరు సామరస్యంగా ఈ సమస్యను మనం ఒకసారి అసలు వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ అంశం మీద నాకున్న శాంటిటీ ఏంటంటే, సాధికారత ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము తెలంగాణలో 3 సబ్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ లో కళ్ళ చెరువు అని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సబ్ స్టేషన్లు మేము ఫ్రాంచైజీ తీసుకొని నడిపించాం. ఈ ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో, ప్రైవేటు కొనుగోలు ఒప్పందాల్లో చాలా వరకు పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు లంచాలు తీసుకున్నాయి, స్పష్టంగా చెప్తున్నాను. ఏ ప్రభుత్వం మినహాయింపు కాదు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ అప్పుడు లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత చూసుకుంటే తర్వాత ఏదైనా టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరు అతిథులు గారు, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఆ ప్రభుత్వాలు ప్రైవేటు ఒప్పందాలు, నేను స్పష్టంగా డిస్క్లైమ్ చేస్తున్నా, ప్రైవేట్ ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాం. పైన మనకు FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ అమెరికా వాళ్ళు ఒక కేసులో ఒక అంశాన్ని ఉటంకించారు. సెక్షన్ 81 పేరాలు ఉటంకించారు. ఏమనంటే, అదానితోని సెకీతోని ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో అఫీషియల్ 1 వారికి ముడుపులు ముట్టినాయి 1750 కోట్లు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ మనీ ఇక్కడ ఏదైతే లంచాల రూపాయలు 2200 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే 2200 కోట్ల రూపాయలు 1750 కోట్లు అంటే చాలా ఫ్యూగా మిగతా అన్ని కలిస్తే పీనట్స్ ముట్టింది అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా నేను ఏమంటున్నానంటే, ఆ ఒప్పందం చదివిన వాళ్ళకి న్యాయవాదిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడెక్కడా లేదు. నెంబర్ 1 అది మనం గ్రహించాలి. అఫీషియల్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి అవుతారా? అఫీషియల్ 1 అంటే యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుడు, నేను ఆ మాట అనలేదు కానీ గవర్నర్ అవుతారు, ఈయన కాదు. అధికారులు అయితే చీఫ్ సెక్రటరీ అవుతారు. కానీ అఫీషియల్ 1 అన్నప్పుడు అఫీషియల్ గా అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది కానీ రాజకీయ నాయకులు రాదు అని ఒక మాట. రెండోది ఏంటంటే, ఇందులో ఈ ఒప్పందం ఎట్లా జరిగింది ఒకసారి గ్రహిస్తే, సెకీ అని అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రైవేట్ ఏదైతే సోలార్ ఎనర్జీ, నేను మళ్ళీ ధర్మల్కు దానికి ఓడలేదు, అందుకనే ప్రైవేటు కంపెనీలతో లాలుచిపాటు రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడిన అంత అవినీతి ఉన్నది. మేము స్పష్టంగా దాని మీద మా రిపోర్ట్ గతంలో అదే మదన్మోహన్ రావు గారని, కెప్టెన్ రామారావు గారని మేము ముగ్గురు కలిసి రాష్ట్రమంతా తిరిగాం. అప్పుడు మా ఆరోపణ ఒకటే, ఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఎనర్జీని కొనే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లంచాలు తీసుకుంటున్నాయి, కొనుగోలు ఒప్పందాల్లో చాలా పెద్ద ఎత్తున घोटाला జరుగుతుంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ మిత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మంచి ఒక చట్టం తయారు చేసిందండి. ఇది మనకు ఎలక్ట్రిసిటీ రాష్ట్ర ప్రభుత్వం, కానీ కొనుగోలు అమ్మకాల ఒప్పందంలో పై నుంచి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఉంటాయి రాష్ట్రంలో. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మంచి చట్టం చేసింది. ఏమంటే, ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మీరు పారదర్శకంగా ఉండాలి, ఇటువంటి అవినీతి ఉండొద్దని చెప్పి ఆ ఒప్పందాన్ని మా దానిలో చేరితే మీకు
ఇన్సెంటివ్ ఇస్తాం. అంటే అప్పుల్లో కూడా మీరు అప్పులు తెచ్చుకున్న ఎఫ్బిఆర్ఎం దాని పరిధి పెంచుతాం. 4,000 కోట్లు 3,500 కోట్లు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ 5,500 కోట్లు ఇస్తామని బీజేపీ ప్రకటించింది, మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇటు కేసీఆర్ గారు ఇక్కడ, అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తిరస్కరించారు. మేము ఆ ఒప్పందాలు చేరం, మేము దానికి సంబంధం లేదు, అప్పుడు లేకున్నా సరే అని. అందుకని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ వచ్చిన తర్వాత అదాని కంపెనీ సోలార్ ఎనర్జీ రాజస్థాన్ లో తయారు చేస్తుంది. అంటే రాజస్థాన్ ఏడాది కనుక ఎక్కువ సోలార్ పథకాలు పెట్టుకోవచ్చు, అక్కడ తయారు చేస్తుంది. అక్కడ ఇక్కడ కొనడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి అమ్ముతా అన్నారు. దానికి సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7% కమిషన్, రూపాయికి 7 పైసల కమిషన్ తోని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం, ఎక్కడ పార్టీ అయినా నాకు సంబంధం లేదు. రెండు ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంలోనే సెకి ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఎక్కడ కూడా అదాని ప్రసక్తి ఇక్కడ లేదు అంటున్నాడు స్పష్టంగా. ఈ ఒక్క విషయంలో మిగతా చాలా విషయాల్లో విధ్వంసం గురించి మాట్లాడిన మన వెంకటేశ్వర రెడ్డి గారికి బాగా తెలుసు. వైసీపీని విమర్శలు నేను ముందు దాని లేదు, కానీ విమర్శలు అంశాల వారి ఉండాలి. ఇక్కడ ఈ విమర్శను ఏమంటున్నానంటే, ఇప్పుడు రాజుగారి పెద్ద పెళ్ళం చిన్నదంటే చిన్న పిల్ల మంచిది కాదన్నట్టు కాదు. అందుకని నేనేమంటున్నాను, ఇక్కడికి వచ్చే కల్లా ఈ అంశం గురించి నేను పరిమితం అవుతాను. మిగతా వైసీపీ చేసిన దాని గురించి వాళ్ళు మాట్లాడుకోనియండి జమీర్ గారు. ఇక్కడ ఏంటంటే ఎక్కడ వైసీపీ అధినేత మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాలేదు. సెకీకును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డిస్కమ్లకు వీళ్ళకి కుదిరిన ఒప్పందము. ఈ ఒప్పందంలో అమెరికాలో ఏదైతే వాళ్ళు పేరు పెట్టినరో అఫీషియల్ 1 అన్నారు కానీ లేదు. అందుకని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉన్నది, కానీ అసత్యము అసత్యాల్లో కొందరు అసత్యాలు కొన్ని అసత్యాలు ఉన్నాయి ఇక్కడ. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో నేను గమనించింది ఏంటంటే, సెకీతో ఒప్పందం బాగానే ఉంది, అయిపోయింది కదా. దీనిలో పారదర్శకత లోపించడం వల్ల నిజంగా అప్పుడే కనుక ఇదే కనుక ఉంటుంటే, ఈ ఎఫ్బిఐ అమెరికా కేసు రాకముందే కనుక మనకి వచ్చి ఉంటే ఈ సమస్య రాకపోయింది. దీన్ని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రెండోది ఏమంటే, ఆ పత్రికల మీద కేసు వేస్తాను అవి అంటున్నారు ఆయన, కానీ ఆ తర్వాత సంగతి ప్రభుత్వాలు మారినాయి కదా. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తారా ఉంచుకుంటారని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాలి కదా. ఈ ఒప్పందం జరిగింది ఒకటి. రెండవది ఏంటంటే, మన తెలుగులో జమీల్ గారు ఒక సామెత ఉంది, పాము పగ తోక చుట్టమని. ఇక్కడ రివర్స్ అవుతుంది. రెండు రాష్ట్రాలు చెప్తాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. తోక చుట్టం మన తోక పగ పాము చుట్టం. ఎందుకంటే అదాని అంటే బీజేపీకి మిత్రుడు అంటారు. నేనైతే పెట్టుబడులకు అదాని గాని అంబానీ గాని ఎవరైనా సరే డబ్బుకు పైసామే హై పరమాత్మ అంటారు. పైసకు ఎవ్వరు లేరు, భాష కులము మతము ప్రాంతం ఎవరు ఉండరు, అన్ని పోతాయి డబ్బు. అందుకని వేమన పద్యం ఎప్పుడు రాశారు, డబ్బులున్న వాడి బానిస కొడుకులు రాని ఎప్పుడో వేమన గారు పద్యమే రాశారు, డబ్బుకు అట్లా అమ్ముడు పోతారని చెప్పి. అటువంటిప్పుడు డబ్బు కులం లేదు మతం లేదు కనుక అదాని పెట్టుబడులు అంటే అంటరానివి కాదు. నేను స్పష్టంగా చెప్తున్నా. చాలా మంది బీజేపీ అంటే మద్దతు పార్టీ, తప్పయ్య బాబా మాట ఎందుకు అంటున్నారు, మరి ఎంఐఎం మద్దతు పార్టీ కాదా, మీరు ఒకదానికి అంటగట్టకండి అంటున్నారు. బీజేపీ అంటరాని పార్టీ ఎందుకు అట్లా కాదో, ఇక్కడ పెట్టుబడులు కూడా అంటరానివి కావు, ఎవరు పెట్టే తీసుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాలి. అంటే ఆ పెట్టుబడులు వేరు, ఇక్కడ సెకీ ఒప్పందం వేరు. జమీల్ గారు కొంచెం నేను అకాడమిక్ గా మాట్లాడుతున్నాను, మిగతా మిత్రులు మాట్లాడింది బేస్ అవుతుంది. ఒక మాట ఒక 2 లైన్ చేసి ముగిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సెకీ ఒప్పందంలో ఉన్నది రెండు ప్రభుత్వాల మధ్య, అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదరక ముందు గతంలో ఇంత డబ్బులు పెట్టారు కదా అని విమర్శ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్ కాదంటున్నాడు. ఎప్పుడు కూడా మన గతంలో మనకు చాలా మన మొదట్లో కమ్యూనికేషన్ రంగం విస్తరిస్తున్న దశలో మనకు మన ఏమంటారు దాని మెసేజ్లు పంపే అవి యంత్రాలు వచ్చినాయి. అవి ఏమైంది, 16 రూపాయలు ఇన్కమింగ్ 32 రూపాయలు అవుట్ గోయింగ్ ఉండేది. మరి వాళ్ళ పైసాతో కాల్ చేయగలుగుతున్నాం కదా. అంటే కాలాలు మారిన కొద్దీ, ద్రవ్యోల్బణం అటు ఇటు అయిన కొద్దీ, సాంకేతికంగా ఎదిగిన కొద్దీ రేట్లు తక్కువైతే వద్దన్నా కూడా ఒకనాడు 5 రూపాయలు 10 పైసలకు కొన్నారు కదా టీడీపీ వాళ్ళు, నేను అనంతరం సగం కొంటున్నాను అంటే గొప్ప అది కాదు. ఇవాళ మారింది. సోలార్ ఎనర్జీ ఆనాడు కొత్త, ఇవాళ సోలార్ ఎనర్జీ చాలా విస్తృతంగా లభించే ఒక మనకు ఆయుధంగా మారింది సాంకేతికంగా. కనుక అప్పటికి రేట్లు కంపేర్ చేసుకుని ఇప్పుడు తక్కువ కొన్నా ఇప్పుడు అనేది కరెక్ట్ కాదు వైసీపీ చెప్పేది. అది అందులో టీడీపీ కరెక్ట్. ఎందుకంటే ఆనాడు 5 రూపాయలు 10 పైసలు కొన్నారు, అప్పుడు పరిస్థితులు అవి. ఇవాళ ఇది. ఈ రెండిట్లలో ఎక్కడైనా డబ్బులు మారినాయా అనేది వస్తే మాత్రం ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. డబ్బులు అనేది చేతులు మారలే కదా. అదానితో ముఖ్యమంత్రి చాలా మంది కలిశారు. నేను చెప్పిన పాము పగ తోక చుట్టం అనే దానికి ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అదానిని విమర్శిస్తున్నారు, కానీ అదాని మోడీ ఒకటే కనుక మోడీని విమర్శించినట్టే కదా వరకు నేను చెప్పానంటే. అక్కడనేమో ఇప్పుడు పామేమో చుట్టం, తోకనేమో పాగ, అంటే జగన్మోహన్ రెడ్డి పాగ వీళ్ళు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులో చెప్పి ముగిస్తారు. రేవంత్ రెడ్డి లిక్కర్ కేసులు చూడండి, అక్కడనేమో కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్ మిత్రుడు, అసలు కేసే జరగలేదంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేనేమో కవితను జైలుకు పంపాలంటారు.
కేసే జరగలేదు, కుంభకోణమే జరగలేదు అనే దగ్గర కవిత ఎందుకు నేరస్తురాలు అవుతుంది? ఇది కూడా అంతే కదా. అక్కడనేమో అదాని తప్పు కాదు, లేకపోతే అటు మోడీ తప్పు కాదు, కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ తప్పు చేసినారు. తోక పగవుతుంది ఈ రెండింటికి కూడా. అందుకని ఏ విధానం తీసుకున్న జమీల్ గారు, జిఎస్టి విధానంలో మొదలు పెడతా అన్నది కాంగ్రెస్ పార్టీ, విమర్శించింది చేసింది బీజేపీ. మళ్ళీ ఇప్పుడు జిఎస్టి విధానం, అది ఆధార్ కార్డు కానీ జిఎస్టి కానీ రైతు చట్టాలు కానీ, ఈ అధికారంలో ఉన్న పార్టీ ఏమో దాన్ని సమర్థిస్తుంది, అధికారంలో లేని పార్టీలు ఏమో అప్పుడు విమర్శిస్తున్నాయి, మళ్ళీ వాళ్ళ అధికారం రాగానే దాన్ని సమర్థిస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి అంటున్నాను. పార్టీలు అవినీతి విషయంలో ఎవరు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా, ఇంకెవరు తీసుకున్న దాని మీద కావాలి. ఇప్పుడు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ జరగాల్సింది ఏంటంటే, అదానితో ఒప్పందం సరైనది కాదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుకుంటే రద్దుకి ఏమైనా మార్గాలు ఉన్నాయో చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్ లో మేనిఫెస్టోలో ఓటు పెడుతున్నారు, చివరికి ఓటు జరుగుతుంది. మేనిఫెస్టోలో గతంలో చూసాం కదా మనం, అది వాలంటీర్లను వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. తర్వాత వెంటనే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, వాలంటీర్ వ్యవస్థను మేమే 10,000 ఇస్తామన్నారు. పోయి రద్దు అయిపోయింది, రద్దు చేస్తామని ముందుకు వచ్చింది. అట్లానే భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నది, అది దుర్మార్గమైంది అన్నారు. తెచ్చింది బీజేపీ, వద్దన్నది టీడీపీ, ఆనాడు అమలు చేసింది వైసీపీ. ఆనాడు ఎప్పుడేనండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది, బీజేపీ ప్రభుత్వం చేసిన ఎవరు చేసిన కరెక్ట్, దీన్ని అమలు చేయాలన్నారు. ఇప్పుడు ఏమైంది, సర్వేను కొనసాగిస్తున్నారు, దాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తున్నారు కదా. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలలో ఉన్నప్పుడు ఒక మాట, పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి సార్. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా సంస్థలు తెలుసాలి, ఎంక్వైరీ కమిషన్ తెలుసాలి. కానీ మనం రాజకీయంగా కొట్లాడుకొని అనవసరంగా ఆంధ్రప్రదేశ్ ను బదనాం చేయొద్దు, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ ను బదనాం చేయొద్దు, ప్రజలను బదనాం చేయొద్దని కోరుతున్నాను. దిస్ ఇస్ ద పాయింట్. ఒకే ఒక విషయం ఇప్పుడు చెప్పండి ఆశా బిందు గారు, ఎప్పుడైతే చాలా నిష్పక్షపాతంగా ఏదైతే మన రామ్మోహన్ గారు చెప్పారు, బండారు రామ్మోహన్ గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే ఒప్పందం జరిగిందో దాన్ని రద్దు చేస్తుందా, లేకపోతే దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా? నమస్కారం జమీల్ గారు, ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నరసింహారావు గారు చెప్పినట్టు అందులో నిష్పక్షపాతంగా చెప్పారన్నది అయితే నాకు క్లారిటీ అయితే లేదు. అందులో సెకీ ఉద్దేశించి ఏదైతే ఇప్పుడు ఎస్ఈసి గురించి మనకు అమెరికాలో ఎస్ఈసి సెక్యూరిటీ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, ఎక్స్చేంజ్ కమిషన్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే ఉందో, వాళ్ళు అదాని విషయంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసి చెప్పిందో ఇక్కడ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు అన్నట్టు మీరు చెప్తున్నారు. 80 నుంచి 84 పాయింట్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని క్లియర్ గా రాసింది. జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా అని కాదు మీరు అక్కడ చూడాల్సిందే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని క్లియర్ గా రాసింది. 2021 ఆగస్ట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? నరసింహారావు గారికి తెలియదా? నాకు తెలియట్లేదు. నరసింహారావు గారు అనేది మరి ఆయన పేరు ఎక్కడ లేదు అంటే నేను చెప్తున్నా, దానికి సమాధానం అయితే నేను చెప్తున్నా క్లియర్ గా. దాంట్లో మీరు ఆ పేపర్స్ చూసి తీసుకోండి, అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేది అయితే రాశారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో సార్ నిర్ణయించుకోవాలి, ఆయన పేరు ఉందా లేదా అని మనం అనుకోవాలి. అది చిన్న పిల్లల లాజిక్. అది అక్కడ ఎస్సీసీ థర్డ్ పార్టీ కాదనేసి జగన్ నిన్న సమావేశంలో ఏదైతే చెప్పారో, ఆయనకు నచ్చిన జర్నలిస్ట్ దగ్గరకు పిలుచుకొని గట్టిగా అడిగే ఒక స్ట్రాంగ్ క్వశ్చన్స్ వేయని జర్నలిస్ట్ ముందర పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్లు పెడతాడు. తనకు నచ్చిన వాళ్ళనే పెట్టుకుంటాడు, గట్టిగా అడగకూడదు. అడిగితే మళ్ళీ ఇట్స్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్ అని మళ్ళీ ఎక్కడ పరువు పోద్దో, లేకపోతే సమాధానం చెప్పలేము, మళ్ళీ మీడియాలో ఎలాగో ముఖ్యమంత్రిగా లేము, మనం ఏం గట్టిగా మాట్లాడితే చాలా ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్లు అలాగే ఉన్నాయి. ఆయనకి శాలువా కప్పాలంటే ఆయన చేసిన చాలా మంచి ఘనకార్యాలకి శాలువా కప్పాలి, వీలైతే అవార్డులు ఇవ్వాలంట. ఓకే, దీనిపై ఇప్పుడు ఒక్క విషయం, మన వెంకటేశ్వర రెడ్డి గారు మీరేం సమాధానం చెప్తారండి? బండారు లక్ష్మణ్ గారు ఏదైతే, మన ఆశా బిందు గారు ఏదైతే చెప్పారో దీని మీద మీ సమాధానం ఏంటండి? చాలా స్పష్టంగా ఒక పారాలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆన్ 2021 ఆగస్టులో ఉన్నదని చెప్తున్నారు. దీనిపై మీరేం ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా 4 సైజ్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసిందా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ, జనసేన ఎంపీలు కానీ కనీసం అసెంబ్లీలో ఏమన్నా డిమాండ్ చేసి పార్లమెంట్లో తీర్మానం చేయడానికి ఏమన్నా పంపిందా? ప్రభుత్వం అసలు దీని మీద ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయట్లేదు? సమగ్ర విచారణ జరపట్లేదు.
జరపకుండా దోషులు ఎవరో తేలకుండా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పటం అంటే దాని గురించి న్యూస్ ఛానల్స్ లో ప్రచారం చేయడం అంటే ఎవరు చేసినా అది తప్పు. కాబట్టి మేము డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేస్తామంటున్నాం, పరువు నష్టం దావా వేస్తామని చెప్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయడానికి రెడీ అయ్యారు. ఖచ్చితంగా నిరాధార ఆరోపణలు, సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మేము పరువు నష్టం దావా వేస్తామని చెప్పాం. ఇక ఆ పేరావల్లో చీఫ్ మినిస్టర్ అని చెప్పారు కదా, దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి, మీరు కమిటీ వేయండి. కమిటీ వేసి మీరు ఎందుకు పార్లమెంట్ లో మీరు చెప్పేవి నిజాలైతే ఎందుకు డిమాండ్ చేయట్లేదు? అదాని వ్యవహారం పూర్తిగా కమిషన్ వేయండి, దోషులు ఎవరు ఉంటే వాళ్ళని శిక్షించండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన చెప్పినట్టు, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మీరు అది తప్పుడు ఒప్పందం, అక్రమ ఒప్పందం అని చెప్తున్నారు. ఎందుకు దాన్ని రద్దు చేసుకోలేకపోతున్నారు? అధికారంలో ఉండి ఏదో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళలాగా ఆరోపణలు చేసి బురద చల్లేశాం, మీరు కడుక్కోండి, ఇదిగో ఈ పేరా ఉంది అనడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ మీరు కానీ ప్రతిపక్షంలో లేరమ్మా, అధికారంలో ఉన్నారు. మీరు చెప్పాల్సింది మాటలు కాదు, చేయాల్సింది చేతలు. మీరు చర్యలు ఏం తీసుకున్నారు దానికి చెప్పండి. చర్యలు తీసుకోకుండా మీరు ఆ నిరాధార ఆరోపణలు కనుక చేస్తే మీరు ప్రజలు మిమ్మల్ని ఎల్లకాలం నమ్మరు. ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవు. కొన్నాళ్ళు పోతే మీకు చెప్పినవి అబద్ధాలు అయిపోతాయి. క్లియర్ గా అబద్ధాలు అయిపోతాయి. రైట్. ఇదే విషయంపై వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు అయినట్టు వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం కాకుండా దేశంలోనే అక్కడ ప్రధానంగా ఏదైతే కేంద్రంలో ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీనికి సంబంధించిన ఏదైతే ఒప్పందం ఉన్నదో దీనికి రద్దు చేసే అవకాశాలు ఉన్నాయా? దీని మీద ప్రధానంగా ఏదైతే చెప్పినట్టుగా మనం జగన్మోహన్ రెడ్డి పేరు దాంట్లో మెన్షన్ చేసి ఉన్నదని ఆశాబిందు గారు చెప్తున్నారు, రామ్మోహన్ గారు చెప్తున్నారు, దాంట్లో అంటే ఫస్ట్ పర్సన్ అనేది అయితే రాసి ఉన్నదని చెప్తున్నారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ముందుగా మీకు అలాగే 4 Sides టీవీ ప్రేక్షకులకి, వాళ్ళ ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు ఏదైనా కూడా 5 సంవత్సరాల ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే అక్కడ అభివృద్ధి కాదు, డెవలప్మెంట్ కాదు, సంక్షేమ పథకాలు తప్ప ఏవో ఆరకూర చేసింది తప్పితే వాళ్ళ మనుషులకి వాళ్ళ కార్యకర్తలకు తప్పితే ప్రజలకు చేసింది ఏమి లేదన్నట్టు ఆలోచన వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని మార్చారు. మొత్తానికి టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఎక్కడ ఎన్ని రకాలుగా అవినీతి కుంభకోణాలు కూరుకున్నాయో అవన్నీ కూడా బయటికి తీసే అవకాశాలు ఉంటాయి, తీయాలి కూడా. ఎందుకంటే ఇట్లాంటి మరి 1750 కోట్లు లేకపోతే ఇంకేమైనా తీసుకున్నారా, ఇంకేమైనా బయటకు వచ్చాయనేది కూడా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి కంపల్సరీగా. ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం సొంత మనుషుల కోసం సొంత ఆస్తులు పెంచుకోవడానికి పనిచేయడానికి కాదు ప్రభుత్వాన్ని నడిపేది, ప్రభుత్వం లేకపోతే పార్టీని గెలిపించేది. ఎంతసేపు ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని టోటల్ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి చేతులు పెట్టారు. దాన్ని ఎట్లా చేయాలనేది ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటా కూటమి ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది. దీంట్లో రకరకాలుగా 1 కాదు 2 కాదు ఇప్పుడు ఈ ఆరోపణలు వస్తున్నాయంటే మరి డెఫినెట్ గా ఎంక్వైరీ అయితే కనపడాలి, చేయాలి. ఉన్న ఎవరైతే దోషులు ఉంటే మాత్రం వాళ్ళని చట్టం పరిధిలోకి తీసుకురావాలి, శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ప్రజాకోర్టులోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, భారతదేశంలో ఎక్కడ ఏ అవినీతి కుంభకోణాలు జరిగినా కూడా డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదో మనం వెంకటేశ్వరి గారు బహుశా నేను ఏదైతే అనుకుంటున్నానో అదే అడగబోతున్నారేమో. వెంకటేశ్వరి గారు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాదు 14 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 19 నుంచి 24 వరకు మా ప్రభుత్వం ఉంది. మీరు చెయ్యాల్సిన పనులు కాకుండా ప్రజలు అనుకుంటున్నారు గతంలో ఇలా జరిగింది అని చెప్పొద్దండి, స్పీచ్లు వద్దు. వెంకటేశ్వరి గారు లేదు, దీంట్లో నేను ఒక విషయం ఏమంటున్నా అంటే ఇన్ని రోజులైతే మీరు తీసుకున్న చర్యలేంటి? వెంకటేశ్వరి గారు అది కాదు, ఇంకో సమస్య ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ కూడా కలిసి ఉన్నది.
అంటే పరోక్షంగానో ప్రత్యేకంగానో అప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకసారి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది మనం ఎప్పుడైతే ఏ సమస్య వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరారు, ఆయన దగ్గరనే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరేమంటారండి మన వెంకటరెడ్డి గారు చెప్పండి. మేము కూటమిలో లేము, కూటమిలో లేరు కానీ లేము. ఫస్ట్ అది క్లియర్ గా ఉండాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధాలు ఉండాలో ఆ రకమైన సంబంధాలే మేము మెయింటైన్ చేశాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారిని కలవడం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం కానీ జరిగింది. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే అపాయింట్మెంట్ ఇచ్చున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్లు ఇవ్వడం కానీ మేము కలవడం కానీ పార్టీ పరంగా మేము ఎప్పుడు కలవలేదు. బండారు మోహన్ గారు మీరు చెప్పండి సార్, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో అప్పుడు కలయిక జరగలేదని మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? కలయిక జరగలేదు కాదు, మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాత్రమే కలిచాము. yes of course but at the same time you have ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో వాటినే కొనసాగించాము. అదే విషయంపై ఓకే అదే విషయంపై ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు ఏమంటున్నారో మనం చూద్దాం. రామ్మోహన్ గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారితో ఏకీపించేది ఏంటంటే పార్టీలు ఏవైనా సరే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాల్సిందే, డైలాగ్ కావాల్సిందే, మనకు రావాల్సింది రాబట్టుకోవాల్సింది, దాన్ని ఎవరు వద్దను. కానీ పార్లమెంట్ సాక్షిగా ప్రతి బిల్లుకు సహకరించింది. నోట్ల రద్దు నుంచి మొదలుకొని చివరి వరకు కూడా ప్రతి బిల్లుకు వైసీపీ కేంద్ర ప్రభుత్వం సహకరించింది. రహస్య స్నేహానికి మనకు రాతపూతలు ఉండవు కనుక కూటమిలో లేరు, ఒప్పుకున్నాం. కానీ రహస్య స్నేహితులుగా ఉన్నారు ఇద్దరు అనేది మనకు అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏదైనా సరే వాళ్ళు మేలు చేసినా చేయకపోయినా మనం మాత్రం అడుగుతూనే ఉంటాం అని 3 రాష్ట్ర రాజధానులు పెట్టుకొని మనం పోలవరం గురించి అన్నాం, ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. 5 ఏళ్ళు వాళ్ళు చేసిండు తెలుగుదేశం, 5 ఏళ్ళు వీళ్ళు చేసిండు, 10 ఏళ్ళు మాత్రం రాష్ట్రం వెనక్కిపోయింది. ఈ రెండు ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం ఏంటంటే, రెండో చెప్తాను నేను. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా దీని మీద అడుగుతున్నారు. ఇప్పుడు బురద చల్లడం కాదు ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతున్నారు. ఇక్కడ కూటమిలో ఉన్నారు కనుక. గతంలో ఆ పరిస్థితి వేరు. గతంలో ఇదే మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయితే అప్పుడు మరి కూటమి ధర్మం కూటమిలో లేకపోవచ్చు, కానీ అంతకుముందు స్నేహధర్మం ఎటువంటి తెలియదు నాకు. కానీ ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలో నిజం ఉందా లేదా ఎవరు తేల్చాలి? సెకీ నుంచి ఇక్కడ FBI నుంచి అమెరికా నుంచి ఈ కేసులో 81, 86 పేరాలు చదువుతున్నాం. కానీ దీని మీద ఎంక్వైరీ ఎవరు చేయాలి? సెకీకి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒప్పందం జరిగిందా? కాదు అదాని కూడా ఇందులో ఉన్నాడా అని కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కదా. నేను అందుకే అంటున్నా, పాము చుట్టం తోక పగవుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీస్తేందుకు అన్ని పార్టీలు కూటమి పార్టీలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేవు. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వీళ్ళు అయ్యా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసారు, తప్పు జరిగింది, ఎంక్వైరీ చేయండి అని ఎందుకు అట్లేరు? అదాని మీద ఒక్క ఈగ కూడా ఎందుకు ఆనందిస్తలేరు ప్రభుత్వం? నేనేమంటున్నా సార్, ఇప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత మన మౌన ప్రేక్షకులం కాదు. ఇప్పుడు వైసీపీ టీడీపీ లేకుండా కూటమిలో ఉన్న జనసేన మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు కొట్టుకొచ్చేస్తుంటే మౌన ప్రేక్షక పాత్ర బీజేపీ ఎట్లా వహిస్తుంది? బీజేపీ చేయాల్సింది బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో కులాలకు మతాలు, డబ్బుకు కులం లేదు, మతం లేదు. ఎవరైతే రాజకీయంలో అధికారంలో ఉన్నారో వాళ్ళతోనే ఈ పెట్టుబడిదారులందరూ వాళ్ళతోనే ఉంటారని చాలా స్పష్టంగా బండారు రామ్మోహన్ చెప్పారు. మనకు చరిత్ర కూడా ఇది చెప్తుంది. ఈ విషయంలో ఇప్పుడు మీరు చెప్తారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా, లేకుంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన దానికి సమాధానం ఏంటి? నేను ఏమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ అవినీతి కుంభకోణాలు ఉన్నా, ఎక్కడ అవినీతి జరిగినా కూడా డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటా ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వస్తే మాత్రం, కేంద్ర ప్రభుత్వం దగ్గర కంప్లైంట్ ఉంటే మాత్రం, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకునే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. చిన్న అబ్జెక్షన్ అండి, రాష్ట్ర ప్రభుత్వం కాదండి, భారతదేశం పరువు తీసే విధంగా అమెరికాలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటండి, మీకు ఒక దేశ పరువు ప్రతిష్టల బాధ్యత
దేశ ప్రధానిగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా మీకు లేదా? ఏదో ఒక దేశంలో మనకు సంబంధించిన వాళ్ళు అట్లా చర్చించడం చేయండి అనే సారాంశం ఏంటంటే, మన దేశంలో కాకుండా, మన దేశంలో కేంద్రంలో బీజేపీ ఉందా కూటమి ఉందా కాదు, అంటే మన దేశంలో జరిగిన ఈ అవినీతికి సంబంధించింది వేరొక ఏదో దేశంలో కేసు రిజిస్టర్ కావడం. మీకు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీరెందుకు దీన్ని గుర్తించలేకపోయారు? దీనికి సంబంధించింది మీరు అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు? చెప్పాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా అవినీతి కుంభకోణాలు పాల్పడ్డారు అనుకోండి, అరెస్ట్ చేసుకోండి. ఎవరు అంటున్నారు అరెస్ట్ చేసుకోమని చెప్పండి, కేసులు పెట్టుకోమని చెప్పండి. ఆదాయాన్ని ఇచ్చిండా, ఇంకోరు ఇచ్చారా పెట్టుకోమని చెప్పండి. ఎవరిదోనా చెప్పండి. ఆపుతున్నారు ఎవరైనా? భారతీయ జనతా పార్టీ ఆపుతుందా? ఎక్కడ ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ఆపుతుందా? ఇవన్నీ కాదు చెప్పే ఎట్లా చేస్తారు చెప్పండి. చేసుకోండి, ఎవరు మీరు పెట్టుకోండి, కంప్లైంట్ పెట్టుకోండి. మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చిరా? ఏమన్నా ఆరోపణ ఇప్పుడు ఏమైనా చెప్పారు? అమెరికాలో జరిగిన దానికి అమెరికాలో జరిగితే అమెరికాకి చెప్పండి, పోయి మీరు చెప్పండి, పోయి మీరు అరెస్ట్ చేసుకోమని చెప్పండి. ఎందుకు చెప్తారు మీరు? అవును, మరి లేకపోతే అరెస్ట్ చేయాలి. అమెరికాలో కేసు నమోదైంది, భారతదేశంలో కాదు కదా. భారతదేశంలో కాదు కదండి. అమెరికా ప్రభుత్వం వాళ్ళు చట్టపరంగా వాళ్ళు తీసుకుంటారు. రామ్మోహన్ గారు ఏదో చెప్పబోతున్నారు. రామ్మోహన్ గారు ఒకసారి ఆశాబిందు గారు లేరా? ఆశాబిందు గారు ఉన్నారు కానీ ఒక్క ప్రశ్న అడుగుతాను సార్. చెప్పండి. ఒక ప్రశ్న ఏమడుగుతున్నానంటే, అమెరికా ప్రభుత్వం అదాని మీద ఆరోపణ చేసింది. ఈ 1750 కోట్లు 2250 కోట్లు క్యాష్ వచ్చినాయా, లేకపోతే చెక్కుల ద్వారా వచ్చినాయి? ఇండియాలోకి ఎట్లా వచ్చినాయి? వేరే విదేశీ ధనం, మనది కాదు. అక్కడ ఎందుకు కేసు రిజిస్టర్ అయిందంటే, అసలు ఒరిజినల్ గా వేరే దేశం యొక్క కంపెనీ, సూట్ కేసు కంపెనీల నుండి ఇన్వెస్టర్స్ అమెరికా వాళ్ళు కనుక అక్కడ ఎఫ్బిఐ కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో వాటిని కూడా అక్కడ రిజిస్టర్ చేయడానికి కారణం, వాళ్ళ పెట్టుబడులను లంచాల రూపంలో మన భారతదేశంలో స్ప్రెడ్ చేశారని పెట్టుబడి. లంచాల రూపంలో మన భారతదేశానికి విదేశీ అక్కడి నుంచి డబ్బులు వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా రావు కదా, ఒకటి. రెండవది, ఇంకొక ప్రశ్న వెంకటరెడ్డి గారికి. కెన్యా దేశము ఈ అదాని అవినీతి మీద మొత్తం ఒప్పందాలు రద్దు చేసుకున్నది. మన దేశ విధానం ఏంటిది? మన దేశం రద్దు చేస్తుందా? ఇప్పుడు అదాని ఇక్కడే ఉన్నాడు, అదాని లేని దేశం అక్కడ రద్దు చేసింది. మరి అదాని మీద ఆరోపణలు వచ్చి అదాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు అంటే తప్పు చేసింది అదానా జగన్మోహన్ రెడ్డి? లంచం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే. తీసుకోవడం నేరం కాదంటలేదు. ఇచ్చిన వారి గురించి మీ మాట ఏంది? అదాని గురించి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అంటలేదు, కేంద్ర ప్రభుత్వం వాదనైంది. సెకీ నుంచే మనకు వచ్చిన ఒప్పందాలలో అవినీతి జరిగితే క్యాష్ ఏ రకంగా అయింది మీరు ఎంక్వైరీ చేయాలి. అసలు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి, మా దేశం గర్వకారణం అదాని మంచోడు, అదాని పెట్టుబడులు వ్యతిరేకిస్తలేను, అదాని పెట్టుబడులు అంతటా ఉండాలంటున్నాను, అంటరాంది కాదంటున్నాను. కానీ పెట్టుబడులు వేరు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాల్సింది పోయి మౌన ప్రేక్షకురాలుగా ఎందుకు ఉంటుందని అంటున్నాను. ఇదే విషయంపై ఆశాబిందు గారు మీరేమంటారండి? ఇప్పుడు చెప్పండి. బండారు రామ్మోహన్ గారు ఏది చెప్పారో, వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో మీ సమాధానం ఏంటండి? అంటే అదానిని ఆహ్వానిస్తాం. వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఇండియా పరువు పోయింది అనేసి అంటున్నారు. నిజమే, అంటే అదాని తీశారంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడి తీసుకున్న వాళ్ళ గురించి పరిస్థితి ఏంటి? ఎక్కడొచ్చింది పేరు? ఎక్కడన్నా కేసులు వేసారా ఏమేమో అని మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వంలో ఆయనే కదా పనిచేసింది. ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండానే, ఏ ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఇవన్నీ చేసింది ఎవరండి? మళ్ళీ ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసిందే ఒకటి, ఇక్కడ వచ్చి చెప్పేది ఒకటి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో మన భాగస్వామైన బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు అయినాయి కదా, అయితే దానికి అరెస్ట్ చేసుకోండి అంటున్నారు. ఒకవేళ కనుక అయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నాయా లేదా, ఆధారాలు ఉన్నాయా లేదా అనేసి మనకు వాళ్ళ మీద కోపం ఉంది కదా అనేసి మనం తీసుకెళ్లి లోపల వేసేయమండి. మరి అప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు ఇదే చెప్తున్నారు కదా, ఒకవేళ అదే చెప్తున్నాం సార్. పాయింట్ టు పాయింట్ అన్ని ఆధారాలు ఇది చేసి ఆర్థిక పరంగా కానీ ఇంకేదైనా కానీ అన్ని క్లియర్ గా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి మనం ముందుకెళ్తాం. ఇది ఏదో అనుకున్నామో వాళ్ళ మీద మనము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులు అంటే ఆయన ఏంటి, ప్రతిపక్ష నాయకుల్ని ఒక ప్రత్యర్థులుగా ఎనిమీస్ గా ట్రీట్ చేస్తారు.
వాళ్ళు ఉండకూడదు, నేనే 30 ఏళ్ళు ఉండాలని. కానీ మనం అక్కడ చేయట్లేదు. మేము రాజకీయాల్లో ఉన్నాం, దాని పరంగానే మనం ఆలోచిస్తాం. అలాగే పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇందులో నో డౌట్. ఇది ఎంత వరకు ఉంది, ఎంత వరకు అనేసి పనులు దానికి తగ్గట్టే మనం క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్ట్ స్టెప్ కు పోతామనేసి చెప్పారు. ఇందాక మీరు పయ్యావుల కేశవ్ గారి ఇంటర్వ్యూ చూసారనుకుంటా. రైట్, అదే విషయంపై ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. ఎవిడెన్స్ లేకుండా చట్టాలు ఒప్పుకుంటాయండి ఏమైనా చేయమంటే? ఇప్పుడు దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు దోషులు కాదు, ఆరోపణలా లేకపోతే సాక్ష్యాలు ఉన్నాయా, ఇవన్నీ కనిపించిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఎవరైనా చేసేది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, లేకపోతే అమెరికా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అమెరికాలో అదాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళ ఫోన్స్ ఎప్పుడైతే తీసుకున్నారో అందులో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ద్వారానే తెలిసిండేదండి ఇవన్నీ బయటకు వచ్చింది. ఆ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ 2000 కోట్లు ఏదైతే 4 రాష్ట్రాలు సెకీ ద్వారా తీసుకున్నాయో, చాలా రాష్ట్రాలు ఎవరైతే నో అని చెప్పాయో, కానీ 4 రాష్ట్రాలు మాత్రం ఒప్పుకున్నాయి. అందులో ఎక్కువ మొత్తం ఆల్మోస్ట్ 75% అనుకోండి, 75 to 80% మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి లంచానికి సరిపోతుంది. 1750 crores అనేసి వెంకటేశ్వర చాలా క్లియర్ గా అందులో క్లియర్ గా దాంట్లో ఉంది అనేసి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు అమెరికా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాగర్ ఎవరైతే ఉన్నారో అదాని వాళ్ళ మేనల్లుడు వాళ్ళ ఫోన్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ కదా చేసింది. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆశా బిందు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ ఎందుకు చేయలేదంటే సాక్ష్యాలు సేకరిస్తున్నాం అంటారు. మరి సాక్ష్యాలు లేదు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆధారాలు ఉన్నాయి అంటారు. వాడు రెండిట్లో ఏ స్టేట్మెంట్ స్టిక్ ఆన్ అవుతారు. సాక్ష్యాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నీ నిరాధార ఆరోపణలు చేసిన వాళ్ళ మీద డిఫర్మేషన్ షూట్ వేస్తారంటున్నారు. మీరు ఒక పక్క అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు లేవని మీరే చెప్తున్నారు, సేకరించాలి ఆ సాక్ష్యాలు సేకరించాలని మీరే చెప్తున్నారు. సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు మీరు ఎలా చేస్తారు? దీన్ని బట్టి మాకేమనిపిస్తుంది అంటే వెయిట్ చేయండి వెంకటరెడ్డి గారు, ముందుంది ముసళ్ళ పండుగ, వెయిట్ చేయండి. ఏదో వేసామా మళ్ళీ మీరు బెయిల్ తీసుకున్నారు, అలా ఉండకూడదు. అలా బెయిల్ తీసుకున్నామా అలా ఉండకూడదు. ఏదైనా క్లారిటీ మనకు ప్రతి ఒక్కరు ₹1.99 తీసుకుంటే ₹2.49 తీసుకుంది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. అప్పుడు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 7 పైసలు ఏదైతే సెకీ కమిషన్ గా తీసుకుందో అదే థర్డ్ మీడియేటర్ సెకీ అండి. అక్కడ మీడియేటర్ సెకీ అందుకే ప్రతి రూపాయికి 7 పైస్ తీసుకుంది కమిషన్. మీకు తెలియదా? ప్రభుత్వం పనిచేసినప్పుడు ఏం తెలియదా? రాష్ట్రానికి అప్పుల కుప్పగా తయారైంది. దాంట్లో మీరు ఏమి దాంట్లో రాష్ట్రానికి ఆయన ఒకసారి వెంకటేశ్వర అనే వర్షన్ ని కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నేను ఐ విల్ గివ్ ఎ ఛాన్స్ టు యూ ఆల్సో, బట్ అట్ ద సేమ్ టైం జస్ట్ లెట్ హిమ్ కంప్లీట్ హిస్ వర్షన్. చెప్పండి వెంకటేశ్వర గారు. ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అంటే కేవలం పరిపాలనలో లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయి సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలు తప్పి కేవలం 6,700 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచి అది ప్రజల మీద మోపి అలాంటి విషయాలు పక్కదారి పట్టించడం కోసం తిరుపతి విషయం కావచ్చు, కాదంబరి జత్వాని విషయం కావచ్చు, ఫైల్ దగ్ధం విషయం కావచ్చు, ఏ విషయమైనా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వాదన చేసి ఒక ఆరోపణ చేసి రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని, ఆడపిడ్డల మాన ప్రాణాలని, స్టీల్ ప్లాంట్ విషయము, ఉద్యోగుల విషయము, తీసేసిన పెన్షన్ల విషయము, వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో భవిష్యత్తులో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి సెకీ విషయంలో కూడా ముట్టికాయలు పడబోతున్నాయి సుప్రీంకోర్టు ద్వారా. కాంపౌండ్ చేసి ఖచ్చితంగా 100 కోట్లు నిరాధార ఆరోపణ చేసిన వాళ్ళు కట్టబోతున్నారు. నిరాధార ఆరోపణ చేసిన వాళ్ళు కట్టబోతున్నారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఆశా బిందు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. రైట్, ఇప్పుడు చెప్పండి ఆశా బిందు గారు. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రోజులైందండి? ఇప్పుడు దరిదాపు 5 ఏళ్లలో వీళ్ళ పరిపాలన ఎలా ఉంది? వీళ్ళు ఎప్పుడు ఏమన్నా అంటే వీళ్ళు
ఎన్ని కంప్లీట్ చేయగలిగారు వాళ్ళ ఇచ్చిన హామీల్లో? మనకి ప్రజలందరికీ తెలుసు కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టారు. స్టిల్ వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకు అనేసి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు 6 నెలలు కావస్తుంది ఆల్మోస్ట్. కానీ ఇప్పటికీ వాళ్ళు ఇలా మాట్లాడటం అయితే హాస్యాస్పదంగానే ఉంది. ఇంకా మనం పట్టించుకోకూడదు. వాళ్ళవన్నీ ఇంకా చిన్నపిల్లల కంటే ఘోరంగా మాట్లాడుతుంటారు. రాగానే డిఎస్సి విషయమైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా మటుకు కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఇట్స్ టైం బీయింగ్ అనమాట. పింఛన్ ఏదైతే ఉందో రాగానే ఇచ్చామా లేదా? వీళ్ళు ఏం చేశారు? 3000 ఇస్తామని హామీలో ఇచ్చి ఎంత పెంచారండి? 250 పెంచారు. మరి వీళ్ళ మా గురించి మాట్లాడేది? డిఎస్సి నోటిఫికేషన్ మనం జాబ్ క్యాలెండర్ గురించి అన్నారు. ఇవన్నీ 1% లో చేస్తారు. We are not supposed to divert on the topic. We are talking only about this corruption. ఇప్పుడు హామీల గురించి చెప్పారు కాబట్టి నేను దానికి క్లారిటీ ఇస్తున్నానండి జమీల్ గారు. ప్లీజ్. హామీల గురించి మాట్లాడారు కాబట్టి క్లారిటీ ఇవ్వాలి కదా నేను. ఇప్పుడు సెట్టి గురించి ఏదైతే ఉంది, ఇప్పుడు వాళ్ళ పద్ధతి, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కానీ, వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా అబద్ధాలు ఇది చేస్తారనేది క్లియర్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎన్నేళ్లుగా బెయిల్ మీద ఉంటున్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. శుక్రవారం వెళ్ళి కోర్టులో అటెండ్ అవ్వమంటే అది మాత్రం అవ్వదు. అటెండ్ అవ్వమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బయట ఎవరికి ఉంది బయటికి? కోడికత్తి కేసులో కనీసం అటెండ్ అయ్యారు. కోడికత్తి కేసులో అటెండ్ అయ్యారా? కోడికత్తి కేసులో కనీసం అటెండ్ అయ్యారా ఆయన? చేత కాదు ఆయనకి, కోర్టును గౌరవించడం చేత కాదు ఆయనకి. కోర్టు చెప్పిద్దమ్మా, మీరెందుకు? భారతదేశంలో ఎవరికీ లేనంత వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ల పైగా బెయిల్ మీద ఉండే అదృష్టం. అది మన వ్యవస్థల్ని ఏమనాలో నాకైతే తెలియట్లేదు. కానీ ఇన్నేళ్లు ఒక మనిషి ఇంత బయటగా నిర్భయంగా బయట తిరుగుతున్నాడు. అది కాదు, దీనికి తప్పు ఎవరిదంటారు అంటే కేంద్ర ప్రభుత్వంలా లేకపోతే రామ్మోహన్ గారు ఏదో చెప్పబోతున్నారు. చెప్పండి రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బెయిల్ మీద ఉండి కూడా ఇప్పటి వరకు 10 సంవత్సరాల పాటు బెయిల్ మీదనే ఉన్నారని చెప్తున్నారు. చాలా పెద్ద ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక విషయం ఒక స్కామ్ జరిగింది అని తెలిసి FBI కోర్టు ఏదైతే చెప్తున్నదో, అమెరికా ప్రభుత్వం చెప్తుంది, అంతే చెప్తుంది. కానీ దానికి సంబంధించి కనీసం ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో దాని మీద కనీసం ఒక సర్వీలెన్స్ కూడా పెట్టలేదేంటి? అడానికి సంబంధించిన ఒకవేళ కనుక ఈ ఒప్పందాల మీద చాలా పెద్ద స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగాయంటే దాని మీద ఒకసారి అంటే బ్లాక్ లిస్ట్ లో కాకుండా కనీసం సర్వీలెన్స్ ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాదు. బయటికి వచ్చి ఒక మంత్రిత్వ శాఖలు మంత్రులు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బయటకు వచ్చి బూతులు తిట్టే ఇష్ట ప్రకారంగా వాళ్ళ మంత్రిత్వ శాఖకి సంబంధించిన పాయింట్ కాకుండా బూతులు మాత్రం మాట్లాడింది గత ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పుడు ఏదైతే ఉన్నా క్లారిటీగా మేము బయటకు వస్తామని మేము క్లియర్ గా చెప్తున్నాం. మేము బయటకు వచ్చి బూతులు తిట్టడానికి రాలేం కదా, ఏదో ఒకటి చెప్పడానికి రావట్లేదు. మేము వచ్చేది కరెక్ట్ గా క్లారిటీగా రావాలి అనుకుంటున్నాం. అదాని ఉన్నారు, ఇటు ఇద్దరు ఉన్నారు విత్ ప్రూఫ్స్. మేము ఇప్పుడు దాన్ని పరిశీలించడానికి కొంత టైం పడుతుంది. ఇది ఒక్కటే కాదు కదా, ఇష్యూ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ విషయం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశానికి రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు. రామ్మోహన్ గారు చెప్పండి ప్లీజ్. క్యారియన్ రామ్మోహన్ గారు చెప్పండి. నేను చెప్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం సమయం ఇస్తే రామ్మోహన్ గారు ఏం చెప్పదలుచుకున్నా చూద్దాం. రామ్మోహన్ గారు చెప్పండి. ఏదైనా సరే ఒత్తి పండు చేస్తే పండు కాదు. ఇప్పుడు ఏమంటే బ్లాక్ అండ్ వైట్ లో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. ఎందుకంటే మన ఆశా గారు అంటారు, వెంకటేశ్వర రెడ్డి గారు అంటారు. కానీ మధ్యన 1000 అటు చూపెడితే 4000 మన దిక్కు చూపెడతాయి కదా అని నేను అంటున్నాను. ఉదాహరణకు ఇవాళ మొన్నటి ఆ కుంభకోణం జగన్మోహన్ రెడ్డితో ఆగలేదు. మేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి కరెక్టే. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ అప్పుడు ఎవరు ఉన్నారండి? కాంగ్రెస్ లేదా? ఒరిస్సాలో ఎవరున్నారండి? నవీన్ పట్నాయక్ లేరా? బీజేపీకి మిత్రపక్షమే కూటమిలో లేరు. తమిళనాడులో ఎవరు ఉన్నారండి? స్టాలిన్ కాంగ్రెసే కదా, మనకు స్టాలిన్ కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వమే కదా. ఇట్లా చూస్తే మీరు ఎక్కడ చూడండి మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఎవరు ఉన్నారండి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి పాలన ఉంది కదా. మీరు అంటే మనకు ఇది ప్రభుత్వం. రాజస్థాన్ చూడండి, ఎవరు ప్రభుత్వం ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇట్లా చూసుకుంటే మనకు ప్రభుత్వాలు ఒక్క బీజేపీ లేవు, అన్ని రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలు కుంభకోణం 5 రాష్ట్రాలకు చుట్టిందన్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్. ఈ 5 బీజేపీ ప్రభుత్వం ఎక్కడ లేదు వరకు చెప్పాను నాకు తెలిసి అయితే కదా. అటువంటి అప్పుడు
ఇది నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం విచారణ జరపానా లేదా? సెక్యూరిటీకి ఎందుకు చూపెడుతున్నానంటే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆరోపించడం నిజం ఉన్నది, కాదంటలేదు నేను. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఏం మాట్లాడుతుంది అని నేను అంటున్నాను. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఏం మాట్లాడుతున్నది? జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టుంది. తప్పు చేసినప్పుడు అదాని మీద కేసు పెట్టడానికి ఏం అడ్డం వచ్చింది మీకు అంటున్నాను. ఇప్పుడు తీసుకున్న వాడు ఎంత దోషి, ఇచ్చిన వాడు కూడా అంతే దోషి కదా. మరి అదాని మీద కేసు ఎందుకు పెడతలేదు? సెకీ అనేది మధ్యవర్తిగా ఉన్నప్పుడు మన బిందు గారి ప్రశ్న ఒకటి మంచిది ఉన్నది. ఏంటంటే మన గుజరాత్ కు ₹99 ఇస్తారు, ఇదే సెకీ అదే. ఇటు ఇక్కడేమో ₹2.60, $2.49 ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మేడం. ట్రాన్స్పోర్ట్ 11 పైసలు ట్రాన్స్పోర్ట్ చార్జెస్, ₹2.60 అవుతుంది. నిజం కదా? మరి ₹1.99 ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇంకా సెపరేట్ ఉన్నాయి సార్. 2.49 వాళ్ళు కొన్నదే 2.49 కి. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇంకా డిఫరెంట్ ఉంది. ఉన్నాయమ్మా, వాళ్ళు 2.49 కే కొన్నారు. 10 పైసలు వాళ్ళు 11 పైసలు వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కాదంటలేను. ఎక్కడో రాజస్థాన్ లో ఉత్పత్తి అయిన కరెంటును మనం తెచ్చుకోవడానికి చాలా లైన్లు వేయాలి, లేకుంటే దక్షిణ గ్రిడ్కు అనుసంధానం చేయాలి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనంగా ఉంటున్నాయి. కానీ ₹1.99 గుజరాత్ ప్రభుత్వాన్ని సప్లై చేసిన ఇదే అదానితో కుదిరించుకున్నారు. ఎవరు కుదిరించుకున్నారు ఒప్పందం? సెకీ కదా. సెకీ మీద చర్యలు తీసుకునే అధికారం మనకు లేదు, మీ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకు? సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. సెకీ మీద ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే, కూటమిలో కలిసి ఉన్నాం కనుక అదాని దొంగ అనలేకపోతుంది, ఇటుపక్క మాత్రం ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి అంటుంది కదా. నేనేమంటున్నాను మేడం, మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, మీరు చర్య తీసుకునే అధికారం మీకు లేదంటున్నాడు. తీసుకోవాల్సింది బీజేపీ కదా, సరే కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే దీని మొత్తం విచారణ జరపాలి. 250 కోట్ల రూపాయలు ఎట్నుంచి వచ్చినాయి, ఎవరు పంపిలు, ఎట్లా వచ్చినాయి, ఇండియాకి ఎట్లా వచ్చినాయి? ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ ఉట్టిగా రాదు కదా, కేంద్ర ప్రభుత్వం తెలియకుండా అయితే రాదు కదా. వచ్చిన ఆ డబ్బు ఎట్లా పంపిణీ అయింది? ఇప్పుడు ఇదిగో పులి అంటే అదిగో తోక అనకండి ఎవరైనా సరే. ఏమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సింది అంటున్నాను నేను కూడా, సమస్య లేదు ఎట్టి పరిస్థితులను. గతంలో ఆయన చేసిన పొరపాట్లన్నీ ఘంటాపథంగా నేను, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా, మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మేము కూడా ఘర్షణ పడ్డ సందర్భాలు ఉన్నాయి. నాకు ఈ కులం లేదు, మతం లేదు, మీ పార్టీలకు సంబంధం లేదు. అక్కడ మీరు అన్నది కరెక్ట్, ₹1.99 అక్కడ ఎట్లా అమ్ముతారు, ఇక్కడ ₹2.60 ఎట్లా అమ్ముతారు? ప్రశ్నిద్దాం. ఎవరు ప్రశ్నించాలి? ఎవరిని ప్రశ్నించాలి? సెకీ 7% కమిషన్ తీసుకుంటుంది. కమిషన్ పాత్రధారి, దళారి అంటారు మనం. దళాలు అంటాం కదా, కమిషన్ ఏజెంట్ అంటే దళాలే మనకి, ఇంకోటి ఏం కాదు, బ్రోకర్ అంటాం మనం. ఆ బ్రోకర్ పాత్ర నిర్వహించిన సెకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దాని మీద చర్య తీసుకునే అధికారం కేంద్రానికే ఉంటది. విదేశాల నుంచి డబ్బులు వచ్చినప్పుడు దానికి ఆసుపాసులు కనుక్కునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటది. ఇక్కడ ఆధారాలు లేవంటూ అనవసరంగా ఆధారాలు చూపెట్టి అనవసరంగా అభాండాలు వేసే బదులు మీరు ఇద్దరు ఏం చేయాలంటే, ఇటు వైసీపీ కానీ అటుపక్క టీడీపీ లేకుంటే మిత్రపక్ష ఎన్డీఏ కూటమి కానీ అయినా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసింది అంటుంది. మరి ఏమో ఇక్కడ ఆధారాలు లేవని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఏది నిజం తెలవాలి, ఏది అబద్ధం తెలవాలి కదా. ప్రజలకు వైట్ అండ్ బ్లాక్ చెప్పండి. ఇంకొకటి కూడా ఒక మాట్లాడి ముగిస్తారు సార్. ప్రజలకు ఈ అవినీతి ఇవన్నీ ఏం పట్టే సార్, నాకు కరెంట్ వస్తుందా లేదా? గురజాడప్పారావు గారు కన్యాశుల్క కర్ణాటకలో 1891 రాసిండు. ఏమన్నాడంటే, ఒక మాట సార్, ఏమన్నాడంటే, అయ్యా మనకు కావాల్సింది స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుంది అంటే ఏమంటారు, స్వాతంత్రం వస్తే మా హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా సార్, నాకు విజయనగరం రైల్వే స్టేషన్ లో నా లంచం తీసుకుంటున్నాడు, వాడు ట్రాన్స్ఫర్ కావాలని అన్నారు. ప్రజలకు ఈ ఒప్పందాలు ఏం తెలివే సార్, నాకు కరెంట్ వస్తుందా లేదా, సరి అయిన విధంగా రేట్లు వేస్తున్నారు లేకుంటే సరి అయిన విధంగా అందిస్తున్నారు, అంతవరకే పరిమితం అవుతారు. మన రాజకీయ చర్చను తీసుకపోతే ప్రజలు పట్టించుకోరు సార్, పార్టీలు పట్టించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇదంతా నేను అంటున్నాను కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ మొత్తం కుంభకోణం మీద ఎంక్వైరీ జరిపించాలి, దోషులను శిక్షించాలి. ఇదే విషయంపై లాస్ట్ గా ఒకసారి మీరు వెంకటేశ్వరి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ గారు చెప్పారు, దీనికి ఏకభిస్తున్నారా లేదా? రామ్మోహన్ గారి విషయంలో ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. టీడీపీ పార్టీ కేవలం స్టేట్ పార్టీ కాదు, ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో 2 మంత్రిత్వ శాఖలు తీసుకొని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ పార్టీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ భాగస్వామి. ఈ టీడీపీ పార్టీ రాష్ట్రంలో విమర్శిస్తుంది, కేంద్రంలో చర్యలు తీసుకోవట్లేదు. రాష్ట్రంలో విమర్శ, ఇప్పుడు 2 మంత్రులు ఏం చేస్తున్నారు, కేబినెట్ లో ఎందుకు తీర్మానం చేయలేదు, అదాని విషయం మొత్తం మీద ఎంక్వైరీ చేయమని ఎందుకు కమిషన్ వేయలేదు,
మరి టీడీపీ పార్టీ కేంద్రంలో భాగస్వామ్యంలో ఉండి కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క ఎలా చెప్తుంది? ఓకే రైట్ సార్. ఇదే విషయంపై ఆశా బిందు గారు కేవలం అబద్ధాలని మనకు సామాన్యుడి చిన్న పిల్లల్ని అడిగినా సామాన్యులు అడిగినా ఇవి కూటమి ప్రభుత్వం శుద్ధ అబద్ధాలు ఆడుతుందని. ఆశా బిందు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు చాలా సమయం తక్కువ ఉన్నది కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన దానికి సూటిగా ఒక ప్రశ్నకు జవాబు చెప్పేసింది. వెంకటేశ్వర రెడ్డి గారు జగన్ గారి మీద మేమేలా ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం వేయలేదు, కేంద్ర ప్రభుత్వం వేయలేదు. అమెరికాలో వచ్చిందంటే ఇక్కడ క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది, డిసైడెడ్, అందులో నో డౌట్. కానీ దానికి తగ్గట్టు మేము ప్రూఫ్స్ రాబడుతున్నామండి, కొద్దిగా ఓపిక పట్టండి అనేసి మేము చెప్తున్నాం. ఇక్కడ ఎవరిని మేము ఇది చేయట్లేదు. మేము జగన్మోహన్ రెడ్డి లాగా లేనిపోనివన్నీ నేను పదే పదే చెప్పాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేని ప్రూఫ్ సృష్టించి లేని పోనివి అన్ని ఇప్పుడున్న ప్రతిపక్షాల నాయకుడి మీద ఎలా హెరాస్ చేసిందో, ఒక ఎంపీ ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడితే ఎంత థర్డ్ డిగ్రీ ప్రయోగించారో, ఎక్కడా లేని విధంగా చట్టాలని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూశారు. కాబట్టి మేము కాదండి ఓట్లేసింది, ప్రజలు వేశారు, 11 సీట్లకు పరిమితం చేశారు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ వచ్చి కూటమి ప్రభుత్వం శుద్ధ అబద్ధాలు చెప్తుంది లేదా జగన్మోహన్ రెడ్డి గారు శుద్ధ పూస అన్న ప్రజలకు తెలిసిపోద్ది. ఈ 5 ఏళ్ల అవసరంలో 1 సంవత్సరం చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేయగలుగుతారు అనేసి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మిగతా 4 ఏళ్లు ఓటు డేట్ ఎప్పుడు వస్తుందా, ఎలక్షన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అనేసి ఎదురు చూశారు. ఎప్పుడు వేద్దామా, ఎందుకంటే బయటకు చెప్పుకోలేదు ప్రజలు ఎవరు. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది భయపడ్డే పరిస్థితుల్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓటు ద్వారానే వాళ్ళ సమాధానం చెప్పి 151 నుంచి ఎక్కడికైనా ఒక 50 సీట్లు తగ్గుతాయి. కానీ ఏకంగా ఇంత సీటు తగ్గిన దాఖలాలు ఒక్క భారతదేశం మొత్తంలో ఒక వైసీపీ దానికే ఇదవుతుంది. ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి కేవలం వెంకటేశ్వర రెడ్డి ఒకే విషయం చెప్పేసేయండి. ఎందుకంటే చాలా నా దగ్గర 30 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 30 సెకండ్స్ లో ఉన్న విషయం డైరెక్ట్ గా చెప్తున్నాను. మేము 11 సీట్లు ఉంటే మాకు 40% ఓటు బ్యాంక్ ఉంటే మేము భయపడే వాళ్ళమైతే మీరెందుకు ఇంకా కూటమిలో ఉండి మాట్లాడుతున్నారు? మీరెందుకు ఈ విషయంపై మరొకసారి ఇంకోసారి మనం చర్చ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆలస్యం అమృతం విషయం లాగా ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం గాను కేంద్ర ప్రభుత్వంలో ఉండగా కూడా అక్కడ చర్యలు తీసుకోకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కేవలం జగన్మోహన్ రెడ్డికో, తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, కేవలం మన రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైతే జోక్యం చేసుకొని బీజేపీ ప్రభుత్వం తన ఆట కొనసాగిస్తున్నదో దానికి సంబంధించిన చాలా ఒక బ్రహ్మాండంగా ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన కేంద్ర మంత్రిమండలిలో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఉండగా కూడా దాని మీద స్పష్టమైన ఒక చర్యలు తీసుకోకపోవడం అనేది అంతర్యం ఏమిటో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పవలసిందే ప్రజలకు. అయితే ఈరోజు సమయం భావన చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ అంశం చాలా పెద్దది. ఇంకా దీని మీద జరగవలసిన చాలా ఆవశ్యకత కూడా ఉన్నది. దీనికి ఇంకోసారి కొనసాగిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనతోటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఆశా బిందు గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, బండారు రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మరొకసారి ఇంకో ప్రోగ్రాంతో మీతో కలుద్దాం. స్టే ట్యూన్ టు వాచ్ 4 Sides TV.